అయితే మన బైంస మండలంలోని మాటెగాం గ్రామంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సికింద్రాబాద్ డివిజన్ ఐఓపిఎల్ మేనేజర్ అయినటువంటి మహేష్ మిట్ట గారు అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకందరికీ ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన మహేష్ మిట్ట గారు మాట్లాడుతూ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎల్పిజి గ్యాస్ ద్వారా 32 కోట్ల మంది ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను వాడుతున్నారు. అందులో నుంచి మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 13 కోట్ల మందికి ఈ తమ యొక్క అమూల్యమైనటువంటి ఈ వినియోగదారులు ఈ సేవలను అందుకుంటున్నారని తెలపడం జరిగింది. అంతేగా ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వినియోగదారుల యొక్క ఆరోగ్యము అదేవిధంగా వాళ్ళ భద్రత వీళ్ళ బాధ్యత కాబట్టి వీళ్ళ కర్తవ్యంగా భావిస్తూ ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వినియోగదారులకు తమ యొక్క ఉత్తమ సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా మన నిర్మల్ జిల్లాలోని బైంస మండలంలో ఉన్నటువంటి మాటెగాం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి వినియోగదారులకు అందరికీ ఉచితంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన బైంస ప్రాంతంలో ఉన్నటువంటి కృపా గ్యాస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కృపా ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ అసోసియేషన్ డాక్టర్లు అదేవిధంగా ఇక్కడ బైంస చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్లు అదేవిధంగా మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డాక్టర్ల ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మనకు సత్యనారాయణ గారు మాజీ జడ్పీ చైర్మన్ నిర్మల్ జిల్లా అదేవిధంగా మన డాక్టర్ దామోదర్ రెడ్డి గారు డాక్టర్ కాశీనాథ్ గారు ముత్యంరెడ్డి గారు రాజారెడ్డి గారు డాక్టర్ కుమార్ గారు సెక్రటరీ డాక్టర్ అసోసియేషన్ బైంసా అదేవిధంగా వైభవ్ గారు అదేవిధంగా రాజశేఖర్ గారు నాగేష్ డాక్టర్ గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారు లేడీస్ స్పెషలిస్ట్ డాక్టర్ స్నేహారెడ్డి గారు డాక్టర్ మనిత మేడం గారు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది. డాక్టర్ గాడే మహేష్ గారు డాక్టర్ అజయ్ గారు తదితర డాక్టర్లు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ తమ యొక్క సేవలను అందించడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు డాక్టర్ మనకు దామోదర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు అందరికీ ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ వాళ్ళకందరికీ తమ యొక్క సేవలను అందించడం జరిగింది. అక్కడ రాజారెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ముత్యంరెడ్డి గారు కూడా అక్కడ వచ్చినటువంటి పేషెంట్లకు అందరికీ ఈ విధంగా చక్కగా వాళ్ళకు మంచి టైం ఇచ్చి డాక్టర్ మేడం గారు కూడా ఇక్కడ ఈ విధంగా ఆడవాళ్ళకు వచ్చినటువంటి ఆడవాళ్ళకు చక్కగా ఇక్కడ పరీక్షిస్తున్నారు. ఈ విధంగా మనకు స్నేహారెడ్డి మేడం గారు కూడా అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క సమస్యలను తెలుసుకొని ఈ విధంగా అక్కడ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డాక్టర్లు ఎంతో మంచిగా టైంను తీసుకొని అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క పేషెంట్కు ఈ విధంగా కేర్ తీసుకొని ఈ పరీక్షలను చేయించడం జరిగింది. ఇక్కడ డాక్టర్ నాగేష్ను చూస్తున్నారు మీరు. డాక్టర్ నాగేష్ గారు అక్కడ వచ్చినటువంటి పేషెంట్లకు ఎంతో శ్రద్ధతో అక్కడ మోకాళ్ళ నొప్పులు అలాంటి పరీక్షించడం జరిగింది. డాక్టర్ గాడ మహేష్ గారు ఎండి కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్రిటికల్ ఏదైతే ఉంటాయో అవన్నిటికీ అక్కడ పరీక్షించడం జరిగింది. ఇక్కడ డాక్టర్ శేఖర్ సార్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు చక్కగా అక్కడ బీపీని అది చెక్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించి వాళ్ళకు మంచి మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ వచ్చినటువంటి కొన్ని వందల మంది పేషెంట్లు దాదాపు 300 మంది పేషెంట్లు ఈ ఉచిత వైద్య శిబిర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ స్పెషల్గా మనకు పండ్లకు సంబంధించింది డెంటల్ డాక్టర్లు కూడా స్పెషల్గా ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళ సేవలు కూడా అక్కడ ఉన్నటువంటి ఈ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళకు అందిస్తూ అక్కడ వచ్చినటువంటి పేషెంట్లకు అందరికీ ఎలాంటి ఆటంకం జరగకుండా సేవలను అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో గత 2 రోజుల నుంచి కొత్తూరు శంకర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కావచ్చు ఉచిత వైద్య శిబిరాన్ని ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా అక్కడ అందరికీ ఉచితంగా మందులను ఇప్పించాలి, డాక్టర్లకు అందరికీ ఏ విధంగా మోటివేషన్ చేస్తూ వాళ్ళకందరికీ ఏ విధంగా ఆ పేషెంట్లకు తరలించాలనో ఏ విధంగా పేషెంట్లకు పరీక్షించాలనో దగ్గర ఉండి చూస్తూ అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. డాక్టర్ గాడే మహేష్ గారు ఇక్కడ చూస్తున్నారు ఇట్లాంటి క్రిటికల్ కేసులను ఇక్కడ పరీక్షిస్తూ అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ మందులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి క్రిటికల్ కేసు ఏదైతే ఇక్కడ ఉందో ఆ కేసు గురించి ఐఓపిఎల్ మేనేజర్ అయినటువంటి మహేష్ మిట్ట గారికి గాడే మహేష్ గారు అక్కడ వివరించి చెప్పడం జరుగుతున్నది. అంతేకాకుండా అక్కడ డాక్టర్ అజయ్ గారు కూడా ఆ కేసును ప్రత్యేకంగా చూసి దాని గురించి అక్కడ తెలపడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు వివిధ గ్రామాల నుంచి కూడా చాలామంది
పేషెంట్లు ఇక్కడ వచ్చి ఉచిత వైద్య శిబిర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా చివరి వరకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ రాజారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా డాక్టర్ కాశీనాథ్ గారు కావచ్చు, అంతేకాకుండా డాక్టర్ ముత్యంరెడ్డి గారు, నాగేష్ డాక్టర్ గారు స్పెషల్గా, అంతేకాకుండా కుమార్ డాక్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి మనకు ఈ డాక్టర్లందరూ అక్కడ వచ్చినటువంటి ప్రతి పేషెంట్కు చూసి ఉచితంగా మందులు, ఉచితంగా టానిక్ గోళీలు ఇచ్చి, అదేవిధంగా షుగర్ టెస్ట్, బీపీ ఇలాంటి కూడా అక్కడ టెస్టులు అన్నీ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి బీపీ, షుగర్ను టెస్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంత మంచి చక్కటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను మనకు ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సికింద్రాబాద్ డివిజన్ వాళ్లకు, అదేవిధంగా కృపా గ్యాస్ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఎందుకంటే పెద్ద పెద్ద సిటీలకు, అదేవిధంగా ఎక్కడో అక్కడో వెళ్లకుండా తమ గ్రామంలోనే ఇంత చక్కటి ఈ క్యాంప్ను ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కటి మందులు, అదేవిధంగా ట్రీట్మెంట్ చేసినందుకు గ్రామస్తులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆ గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అదేవిధంగా వీడీసీ, ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు మాజీ జడ్పీటీసీ పండితరావు పటేల్ గారు, అదేవిధంగా సతీష్ రెడ్డి గారు మాజీ ఎంపీటీసీ హవర్గా, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ఇండియన్ కార్పొరేషన్ ఆయిల్ వాళ్ళకు, అదేవిధంగా మన అక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చినటువంటి పేషెంట్లు అందరూ ఏదైతే మనకు ప్రతిరోజు ఈ గ్యాస్ను వాడుతున్నామో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, ఎల్పిజి ద్వారా, వాళ్ళు అక్కడ వచ్చినటువంటి పేషెంట్లు ఇంకో ఇక్కడ అవకాశాన్ని కూడా వాడుకోవడం జరిగింది. ఈ కేవైసీని కూడా ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లు చేసుకోవడం జరిగిందన్నమాట. పారాసిటమాల్ ఇచ్చేది, పారాసిటమాల్ లైకోమ్ ఇచ్చేది, ఓకేనా? మళ్ళీ అయిపోయినా కూడా చెప్పించుకో. అవును, ఇది జమ చేసుకుని ఎందుకు ఆడికి హెల్ప్ చేయండి. చెప్పండి, ఒక వైద్య తీసుకోండి. ఈ ఎల్పిజి సిలిండర్స్ ఆవిష్కరణ జరిగి 60 సంవత్సరాలు కావడం జరిగింది. కాబట్టి ఈ 60 సంవత్సరాల సర్వీసులో మరి ఇండియన్ ఆయిల్ కూడా మరి ఎందరో మంది, దాదాపు 30 కోట్ల మందికి ఎల్పిజి సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా కూడా ఎన్నో పెట్రోల్ బంక్స్ మరి ఎందరికో వినియోగదారులకు సేవలు అందిస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఒక పెద్ద సంస్థ ఇది. కాబట్టి పేదవారికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారికి ఉచిత వైద్యం అందించాలన్న ఒక దృఢ సంకల్పంతో, ఒక సేవా దృక్పథంతో, అంకిత భావంతో ఈరోజు మాటేగాం విలేజ్లో ఈ మెగా హెల్త్ చెకప్ క్యాంపు పెట్టడం జరిగింది. దానికి మా ఇండియన్ ఆయిల్ ఆఫీసర్ మహేష్ మిట్టా గారు పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ డాక్టర్స్ అందరూ కూడా ఒక సేవా భావంతో, ఒక అకుంఠిత దీక్షతో, అంకిత భావంతో ఈరోజు వచ్చి మరి డాక్టర్స్ కాశీనాథ్ గారు, అదేవిధంగా అజయ్ గారు, అదేవిధంగా నగేష్ గారు, మా దామోదర్ రెడ్డి సాబు, ముత్యన్ రెడ్డి, రాజిరెడ్డి, మరి డాక్టర్ దాదాపు 10-12 మంది డాక్టర్లు కూడా వచ్చి మాకు సేవ అందించడానికి ప్రత్యేకంగా మా కృపా గ్యాస్ సప్లయర్స్ ఎల్పిజి డీలర్గా నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మాటాగాం విలేజ్లో ఇండియన్ గ్యాస్ వారి ఆధ్వర్యంలో కృపా గ్యాస్ సప్లైస్ మరియు గౌరవనీయులైనటువంటి మన మాజీ డిప్యూటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి ఈ ఊరి పెద్ద మనుషులు ఇటు లక్ష్మణ్ అన్న కానీ, శేషనారాయణ అన్న కానీ, వీడీసీ చైర్మన్ కానీ, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఈ మెగా క్యాంపులో ముఖ్యంగా డాక్టర్ నాగేష్ గారు మమ్మల్ని అందరినీ యాక్టివేట్ చేసి ఈరోజు మనం క్యాంప్ కండక్ట్ చేయాలని చెప్తే అందరూ మా డాక్టర్లు, బైన్సా డాక్టర్ అసోసియేషన్లో డాక్టర్ దామరెడ్డి గారు, డాక్టర్ రాజిరెడ్డి గారు, డాక్టర్ ముత్యం రెడ్డి గారు, ఇంకా అందరు డాక్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ చంద్రశేఖర్ గారు,
అంటే క్యాంప్ కండక్ట్ చేయడమే కాకుండా మరి పేషెంట్ని ఇక్కడ డయాగ్నోస్ చేసిన తర్వాత మరి వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వారికి ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఎంతోమంది పేషెంట్లు చాలా రకాలైన డిసీజెస్తో టీబీ కానీ, షుగర్ కానీ, దగ్గుదమ్మ కానీ, అలర్జీతో చాలామంది వచ్చారు. వారందరికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరోసారి మరి కృపా గ్యాస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఈ మాటగాం గ్రామానికి మాజీ సర్పంచుడు. ఇక్కడ నేను 3 పర్యాయ సర్పంచులు ఉన్నది. అయితే ఏదైతే ఈరోజు మా మాటగాం గ్రామంలో ఇండియన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మరియు కృపా గ్యాస్ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వైద్య శిబిరము చాలా అంటే చాలా సక్సెస్ అయింది, ఎంతో విజయవంతమైంది. మరి వారు మాకు చెప్పేసరికి మా సత్యనారాయణ గౌడ్ గారు కృపా గ్యాస్ యొక్క దాని యొక్క యాజమాన్య అధిపతులు మాటగాం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం, మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడంతో మేము మా గ్రామంలోనే కాకుండా చుట్టుప్రక్కల గ్రామస్తులకు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని పురస్కరించుకొని గ్రామస్తులందరూ దాదాపుగా 200కు పైన పేషెంట్స్ వచ్చి ఈ యొక్క శిబిరంలో పాల్గొని మరి సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడికి డాక్టర్లు కూడా ప్రముఖమైనటువంటి మా బైంసపట్టణ ముఖ్యమైనటువంటి డాక్టర్లు దామోదర్ రెడ్డి డాక్టరు, కాశీనాథ్ డాక్టరు, ముత్యంరెడ్డి డాక్టరు, రాజిరెడ్డి డాక్టరు, కుమార్ యాదవ్ గారు మరియు చాలామంది డాక్టర్లు ఇక్కడికి వచ్చారు. దాదాపు 10-15 మంది డాక్టర్లు ఇక్కడ వచ్చి సేవలు అందించారు. మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు కృపా గ్యాస్ మరి యాజమాన్యం వారికి, ఇండియన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. కార్పొరేషన్ తరఫున ఈరోజు మాటగాం గ్రామంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానికి గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు దాదాపుగా 200 పైచీలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని వారికి సంబంధించిన ట్యాబ్లెట్లు, మెడిసిన్స్ కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ విధంగా నేను ఇండియన్ గ్యాస్ కంపెనీ వారికి మరియు కృపా గ్యాస్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. గత దాదాపుగా 25 సంవత్సరాల పైనుండి ఈ కృపా గ్యాస్, ఇండియన్ ఆయిల్ గ్యాస్ మాకు ఈ ప్రాంతంలో సేవలు అందించడం జరుగుతుంది. మేము ఫోన్ చేయగానే వెంటనే కానీ, బుక్ చేయగానే వెంటనే కానీ గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. మాకు గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ అందించే విషయంలో ఇండియన్ ఆయిల్ కంపెనీకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ క్యాంప్ నిర్వహించినందుకు కూడా ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీకి మరియు కృపా గ్యాస్ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. వేరే ఉద్దేశంలో అనలేదు. వెనకరా అన్న, అరే వెనకరా ఇట్రా అన్న, కొంచెం జరిగి ఇక్కడ ఆరోగ్య సదుపాయాలు తక్కువ ఉన్నాయన్న ఉద్దేశంతో కాదు. ఇక్కడ నేను చూస్తేనే లైక్ 1 డే బిఫోర్ ఇన్ఫర్మేషన్ తోటే ఇంతమంది ఆనరబుల్ డాక్టర్స్ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో దాన్ని బట్టి చెప్పొచ్చు వైద్య సదుపాయాలలో మీది రిమోట్ అని కాదు, ఓన్లీ లొకేషన్ వైజ్ మేము తీసుకోగలిగాం సార్. అండ్ అలా తీసుకొని మిమ్మల్ని అందరినీ కలిసే ఈ ఆపర్చునిటీ మాకు వచ్చింది. ఆ విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ to all like doctors, honorable doctors, whoever are there in here and made this event possible. Once again, thank you very much everyone. And last to my distributor, Satyanarayana Gaud garu, is a very reputed person. ఈ బైన్సాలో కూడా చూసుకుంటే చాలా పెద్ద మనిషి అండ్ మృదు స్వభావి అని చెప్తారు. యాక్చువల్లీ ఇండియన్ ఆయిల్లో కూడా అదే పేరు ఉంది ఆయనకి. చాలా పెద్దవారు అండ్ చాలా రెస్పెక్టెడ్ పర్సన్. సో ఆయనకి 1 డేలో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రజలందరూ ఈ ఏదైతే కార్యక్రమం పెట్టారో ప్లీజ్ సద్వినియోగం చేసుకోండి. మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్స్ అందరికీ చెప్పి ఈ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయండి. అండ్ మీ విలేజ్లోకి వెళ్ళాక మిగతా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పి ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నాను. ఇందులో దీనికి ఎందుకు కన్సల్టేట్ చేశాము, ఎందుకు కండక్ట్ చేయబోతున్నందుకు చెప్తాను. దాని గురించి ఇండియన్ అనేది మీ అందరికీ చాలామందికి మీ ఇంట్లో సిలిండర్ ఉంది కదండి. ఆ సిలిండర్ 3 విధాలుగా ఉంటుంది. ఒకటి ఐఓ సిలిండర్ వస్తుంది, ఇండియన్ సిలిండర్
సిలిండర్ అని చెప్పేసి భారత్ HPCS గ్యాస్ అని చెప్పేసి అలా ఇండియన్ ఆయిల్ నుంచి వచ్చే ఏదైతే సిలిండర్ ఉందో ఆ సిలిండర్ స్టార్ట్ అయ్యి 60 సంవత్సరాలు అవుతుంది. మీరు చూసుకుంటే ఫస్ట్ ఇండియన్ సిలిండర్ 1965లో అక్టోబర్ 22న ఫస్ట్ సిలిండర్ కోల్కతాలో ఒక ఇంటికి ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఇండియన్ ఏదైతే స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఒక సిలిండర్ ఏదైనా ఒక సిలిండర్ అయితే ఉంది. ఒకప్పుడు అసలు సిలిండర్ అనేది చాలా టెక్నికల్ ఇంట్లో ఉండేది. బట్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే సిలిండర్ లేని ఇల్లు అనేది లేదు చాలా వరకు. సో అంతలా 60 సంవత్సరాల్లో ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 32 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఇండియన్ LPG కనెక్షన్స్ ఉన్నాయి. అందులో 16 కోట్ల వరకు IOCL ఇండియన్ సిలిండర్ ప్రతి ఇంట్లో ఉన్నాయి. సో ఈ 60 సంవత్సరాల ఈ ప్రస్థానం ఏదైతుందో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి IOCL కొంచెం డిస్కషన్ జరిగితే ఈసారి ఇండియన్ కేర్ అని చెప్పేసి ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆలోచించడం జరిగింది. అందులో ఒకటి కార్యక్రమం ఏంటంటే రూరల్ చాలా ఇంటీరియర్కి వెళ్ళి రిమోట్ విలేజెస్ లో దూర ప్రాంతాలలో ఈ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ అనేది కండక్ట్ చేయాలని ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి IOCL కలిసింది. సో ఆ తర్వాత మాకు మనది ఈ ఏరియా ఏదైతే ఉందో నేను చూసే ఏరియా కరీంనగర్లో 7 డిస్ట్రిక్ట్స్ చూస్తాను. అందులో మన ఈ బైండ్సా అనేది చాలా వరకు రిమోటెస్ట్ ప్లేస్. అందులో ఇది ఆల్మోస్ట్ మనకి బార్డర్ ఏరియా ఉంది. సో ఇలాంటి ఒక ప్లేస్ లో ఒక విలేజ్ లో ఈ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ ప్రజల కోసం ఉచితంగా చేయాలనే ఉద్దేశంతో ఇది ప్లాన్ చేయడం అనేది జరిగింది. తర్వాత వెంటనే మన సత్యనారాయణ గారికి ఇది మేము చెప్పాము లైక్ ఈ ఏరియాలో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో సత్యనారాయణ గారు యాక్చువల్లీ ఇది అనుకొని చాలా 1 డే ముందే మేము చెప్పాము ఆయనకి. బట్ ఈ 1 డేలో వితిన్ 1 డేలో కూడా చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు. సత్యనారాయణ గారు కానీ మన ఆనర్బుల్ డాక్టర్ వాళ్ళందరూ కానీ కోఆపరేట్ చేయడం అండ్ ఈ లోకల్ విలేజ్ నాయకులు సర్పంచ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా బాగా కోఆపరేట్ చేశారు. వితిన్ 1 డేలో చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. సో దట్ ఇవాళ ఇది పాసిబుల్ అయింది. అందుకు వన్స్ అగైన్ నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటాను ఇండియన్ ఆయిల్ చూసేది. సో ఇది ఇండియన్ ఆయిల్ ఇలాంటి కార్యక్రమాలు కూడా వేరే వేరే ప్లేసెస్ లో ఇక్కడే కాకుండా మిగతా ప్లేసెస్ లో కూడా కండక్ట్ చేస్తుంది. ప్రజలకు ఏదైనా ఒకటి చేయాలి అని చెప్పేసి ఇలాంటి క్యాంప్స్ చేయడం కానీ వేరే వేరే ప్లేసెస్ లో మ్యామోగ్రఫీ అని చెప్పేసి వేరే వేరే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఆల్ ఓవర్ తెలంగాణలో. అండ్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఇప్పుడు సిలిండర్ డెలివరీ కానీ ఒకప్పుడు చూసుకుంటే ఇండియన్ సిలిండర్ ఎనీ సిలిండర్ రావాలంటే ఇంటికి ముందు రిక్వెస్ట్ పెట్టుకుంటే అట్లీస్ట్ 15 days 20 days 30 days టైం పట్టేది. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే మీకు ఇవాళ బుక్ చేసుకుంటే రేపు కానీ అండ్ ఇవాళ బుక్ చేసుకుంటే ఇవాళ సిలిండర్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో అంతగా సర్వీసెస్ అనేది ఇండియన్ సిలిండర్ సర్వీసెస్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఇవన్నీ తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా మీకు అందరికీ పెద్దలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. CRP ఫండ్స్ అని ప్రతి కంపెనీకి ఉంటాయి. CSR ఫండ్స్ అని అయితే మీరు చూస్తున్నారు ఈ మందిరం తక్కువ రోజులలో ఓన్లీ మాటగామూలే ఖర్చు పెట్టుకొని ఇంకెవరు అడగకుండా ఇంత పెద్ద తయారు చేశారు. కానీ ఈ మందిరం లుక్ రావాలంటే ఆ మందిరం స్టైల్లో కట్టడానికి వాళ్ళ తరఫున ఏమైనా ఫండ్స్ ఇస్తే బాగుంటుందని నేను మాటగా వాళ్ళ తరఫున కోరుకుంటున్నాను. ఇది వాళ్ళకు పెద్ద విషయమే కాకపోవచ్చు. ఇకపోతే వారు తీసుకున్న ఇంకో బాధ ఏంటంటే వారు మా రిమోట్ ఏరియా అని చెప్పి బయట సెలెక్ట్ చేసుకున్నందుకు బాధ అనిపిస్తుంది. మేమేమి రిమోట్లో లేము. నిజం చెప్పాలంటే ఆరోగ్యపరంగా మేము ఎవరికి తీసిపోము నిజంగా ముదుగు తాలూకా. ఎందుకంటే ముదుగులకు ఫస్ట్ ఎయిడ్స్ వచ్చినప్పుడు మా ద్వారానే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోయింది. కానీ మేమే ఫస్ట్ కంట్రోల్ చేసుకున్నాం. ఇక్కడ టీబీ కూడా మొదలు కంట్రోల్ మేమే చేసుకున్నాం. ఇన్ఫెక్షన్ డిసీజ్ కూడా మేమే మొదట్లో కంట్రోల్ చేసుకున్నాం. ఇవన్నిటికీ నేను మా డాక్టర్స్ కొలీగ్స్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే 50-60 ఏళ్ళ నుంచి మేము ఈ క్యాంప్స్ పెట్టుకుంటూ ఇవన్నీ మేము లేకుండా చేసుకున్నాము. అదే మీరు గౌరవ మన్నించాలి. నిర్మల్ కంటే కూడా మేము ముందున్నామని చెప్పొచ్చు.
క్యాట్రాక్ట్ తీసుకుంటూ కూడా ఇప్పుడు మా దగ్గర క్యాట్రాక్ట్ ప్రతి దొరకదు, కానీ అదే నిర్మల్ పోతే లైన్ కడతారు క్యాట్రాక్ట్. అంటే గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ మేము బ్యాక్వర్డ్ రిమోట్ అన్నందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మేము బాగానే ఉన్నాం. అయినా కానీ ఇంకా ఇప్పుడు మా యాదవ్ గారు చెప్పినట్టు లేటెస్ట్ డిసీజెస్ థైరాయిడ్ అనుకోండి, ఇవన్నీ మా దగ్గర ఎక్కువ వస్తున్నాయి. దానికి నివారణ చాలా కష్టం. సో దానికి మేము చేయలేకపోతున్నాం. తర్వాత ఈ మధ్యన క్యాన్సర్ వస్తుంది కాబట్టి క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ కూడా పెట్టాం మేము. సో ఆరోగ్యపరంగా మేము ముందున్నాం కాబట్టి మీరు మళ్ళీ సెలెక్షన్ చేసుకున్నప్పుడు మాత్రం ఇంకా రిమోట్ పోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇకపోతే మా మాట కాబట్టి బయటకు దగ్గర కాబట్టి ఇంకా ముఖ్యంగా వాళ్ళకి చెప్పేది ఏం లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనసుకు మా డాక్టర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ క్యాంప్కు ఒక రోజు సమయంలో మా అన్న సత్యనారాయణ గౌడ్ గారు కూడా సమయం తీసుకొని నిన్న కూడా వచ్చి ఇక్కడ కలవడం జరిగింది అందరికీ. ఈరోజు కూడా వాళ్ళు స్వయంగా ఇక్కడ ఉండి ఒక క్యాంప్లో ఒక మంచి అవకాశం దొరికింది, దీనికి అందరూ దక్కించుకోవాలని మనసారా కోరుకుంటూ వచ్చిన గౌడ్ అన్న గారికి కూడా నమస్కారం. మరి మేము బైసా డాక్టర్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ఎక్కడే అవసరం వచ్చినా, ఎక్కడే ఆపద ఉన్నా, ఎక్కడే క్యాంప్ పెట్టినా మా సమయం తీసి మేము ఎల్లప్పుడూ ప్రజాసేవలో ఉంటాం. ఎల్లప్పుడూ ఉండాల్సిందే మా పని అంటూ మేము ఎప్పుడు ముందంజలో ఉంటాము. ఇక్కడ వచ్చిన అందరికి వచ్చిన విన్నపం, మనకు చిన్న డాక్టర్లు మన ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్లు మనకు ప్రథమ చికిత్స ఇస్తారు. వారు చెప్తారు ఒకటి, బీపీ ఉంటుందమ్మా, మీకు షుగర్ ఉన్నది, మీరు దయచేసి మందులు వేసుకోండి, లేకపోతే బైన్సకు నిర్మల్ నిజామాబాద్ వెళ్ళండి, చూపించుకోండి, ఆరోగ్యం జాగ్రత్త అంటారు. కానీ అందరికి ఒక అపోహ ఏముంటుందంటే, గోళీ వేసుకుంటే సార్ అలవాటు అయిపోతుంది, బీపీ గోళీ ఎందుకు సార్, షుగర్ గోళీ ఎందుకు, నేను చేను పని చేస్తుంటాను, నాకు ఏం రోగం ఉన్నది అనుకుంటారు. ఒక సమయం ఉందే పైసలు ఉన్నోళ్లకు ధనవంతులకు బీపీ షుగర్ హార్ట్ వస్తుండే, ఇప్పుడు అలా లేదు, కాలం మారింది. రోగం అనేది చిన్న పేద, ధనవంతులు పేదరికంగా, ఆడ మగ అనుకుంటా ఎవరికన్నా రావచ్చు. మన అలవాట్లు కానీ మన టెన్షను ప్రెషరు మన అలవాట్లతోనే అందరికి వస్తున్నది. వేసుకోమంటే ట్యాబ్లెట్ వేసుకోరు. ఒక ట్యాబ్లెట్ విలువ 50 రూపాయలు 100 రూపాయలు నెలకు. మా అయితే మన స్తోమత లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దొరకదు ట్యాబ్లెట్ బీపీ షుగర్, కానీ వాళ్ళు వేసుకోరు. ఏదో చెట్ల మందు ఆ మందు ఈ మందు తాక్కుంటా మూఢనమ్మకాల్లో సడన్గా ఒకసారి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, ఈడ గడ్డ కట్టుకుంటుంది, తలల కాలు చేతి పడిపోతాయి. ఉటావుటీన బయటకు తెస్తారు, పెద్ద డాక్టర్ చూస్తారు అందరూ, సరే ప్యారలైజ్ వచ్చింది, పక్షవాతం వచ్చింది, కాలు చేతి పడిపోయింది, మీరు అడ్మిట్ కావాలంటారు. 3-4 రోజులు తర్వాత మీకు ఎక్కువ ఉంటే నిజామాబాద్ నిర్మల్ వెళ్తారు. అక్కడ వెళ్ళినంటే డబ్బులు ముందు కట్టాల్సింది, డబ్బు కట్టితేనే ట్రీట్మెంట్, లేకపోతే లేదు. మీరేం చేస్తారు, ఇక్కడ వచ్చి ఇల్లు తాకట్టు పెడతారు, బంగారం తాకట్టు పెడతారు, పొలాలు తాకట్టు పెడతారు, కానీ ప్రాణం కాపాడుకోవాలని మీరు ఏదో ఒకటి చేసుకొని ప్రాణం కోసం ముంగడెళ్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఒకటి పేషెంటు ప్యారలైసిస్గా మంచం పడిపోతుంటాడు, మీరు అప్పుల బారి పడిపోతుంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది, ఆరోగ్యం పోతున్నది, మీ ధనము ప్రాపర్టీ ఇల్లు కూడా పోతున్నది. ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత మీ ఇంటికి వస్తే డాక్టర్ 4 గోళీలు రాసిస్తాడు. 4 గోళీలు దాని ఖర్చు 1000 నుండి 2000 రూపాయలు. అప్పుడు 100 రూపాయలు ఉండే, ఇప్పుడు 2000 అయింది. ఇప్పుడు పేషెంట్ నిలబడుతుండే, ఇప్పుడు పేషెంట్ మంచం పడుతుండే. ఏది మంచిగా ఆలోచించుకోవాలి. ఒక డాక్టర్ చెప్పిన తర్వాత బీపీ షుగర్ గోళీలు వేసుకుని ఆరోగ్యంగా ఉండాలా, ఉప్పు తక్కువ తినాలా, టైంకు నిద్రపోవాలా, మంచి సమయం ఉంటే మంచి మందిరం ఉన్నది, మందిరంలో ధ్యానం చేసుకొని కోపాలు తాపాలు ఏమైనా టెన్షన్ ఉంటే తీసుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఆ దానికోసమే మీద రావడం. ఇక్కడ షుగర్ టెస్ట్ ఉన్నది, మేము డాక్టర్లు ఉన్నాము, బీపీ టెస్ట్ చేసుకుంటాం, ఇంకే సమస్య ఉంటే మేము రాసిస్తాము. ఆ గోళీలు లేకపోతే బయట నుండి తీసుకోండి. ఏమైనా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడన్నా మీకు బీద పరిస్థితి ఉంటే ఫ్రీ ట్రీట్మెంట్ కోసం మేము అందరం సహాయపడతాం. కానీ మీరు ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి. ఇలా మేము కోరుతూ మీరందరూ పందిలా 10 మంది ఎందుకు రామని, నందిలా ఒక కొడుకు కొండంత బలమని. పందిలా 10 మంది ఎందుకు రామని, నందిలా ఒక కొడుకు కొండంత బలమని. ఆపరేషన్లు చేసుకొని ఆశలు పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రి. తల్లిదండ్రి పెంపకం సరిలేక నా మరి, ఊరి పెద్దలు చెప్పే వారు లేక నా మరి. చేతికందకుండా చెడిపోయిరి వీరు, లేత వయసులోన మీసమొచ్చే లోపే
మందుకు మరిగిరి మత్తులో తూగుతూ భార్య పిల్లలపై బాధ్యతలు మరచిరి, తల్లిదండ్రులపై ధ్యాస లేకనేపాయే. పండుగ పబ్బాలు పుట్టిన రోజంటూ డిసెంబరు 31 కొత్త సంవత్సరం అంటూ దావత్తులు ఎలక్షన్లు అన్ని ఇన్ని కావు, ఏరులై పారెను సారసీసల జోరు. చిన్న పిల్లలు సైతం గమ్మత్తు అనుకొని మత్తుకు అలవాటు పడ్డారు వారు. ఏమైపోతుంది మన సమాజం, ఎక్కడికి వెళుతుంది మన సమాజం? భక్తి శ్రద్ధలు కలిగి నియమ నిష్టలతో కొలిచే బొజ్జ గణపయ్య వద్ద ధూమ్ధాము చేయ పెద్ద పెద్ద శబ్దాలు చేసే డీజేలు వచ్చే. కోలాటలు లేవు, భజన పాటలు లేవు, నాటకాలు కీర్తన గాన కచేరీలు లేవు. ఉన్నదొక్కటే డీజేలు, దుంకుడు దుబ్బుడు, త్రాగిన మైకములు రాక్షసానందము తప్ప. వేళపాడలేదు నిమజ్జనము చేయ ఇష్టమొచ్చిన రీతి చేయిచుండిరి చూడు. కొడుకెప్పుడొస్తాడో ఇంటికి అని తలచి తల్లిదండ్రుల కంట నిద్రుండదు చూడు. సంస్కారం లేదు, సారము లేదు, నిస్సార జీవితాలు నేటి తరము. త్రాగుడొక్కటే వారి జీవిత లక్ష్యమాయే, త్రాగి 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 ఆరోగ్యము పాయే. పెద్దల సంపద కరిగిపాయే, ఇంట బయట నీకు విలువ లేకపాయే. దిక్కు తోచక కొందరు ఊరి పెట్టుకొనిరి, నవక్రాను మందు త్రాగి మరికొందరు పోయిరి. లివరు చెడిపోయి కొందరు నీళ్లారిచ్చిరి, సైకిల్ మోటార్లపై కొందరు యాక్సిడెంట్లు పోయిరి. పిట్టలా రాలిరి, పోయినోళ్ల పిల్లలు ముండరాలైరి. పుట్టిన పిల్లలు తండ్రి లేనోళ్ళైరి, ముసలి తల్లిదండ్రులు మూలకు పడిరి. ఎంత ఆగమాయ వారి బ్రతుకులు, అందుకు కారణం త్రాగుడొక్కటే సుమా. అయితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి, మన పిల్లలను కాపాడుకోవాలని చెప్పేసి